అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గణాపాటి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒకప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే గనక అప్పుడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. ఎంతమంది ఉన్నా ఒక ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాన్ని పక్కకు పెడితే భార్యాభర్తలు ఇద్దరే ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు చంపుకునేంత పరిస్థితి ఇప్పుడు అనేది వచ్చింది. మనము రీసెంట్గా కొన్ని న్యూస్లు కానీ చూస్తే గురుగారు, భార్య భర్తని చంపడము, భర్త భార్యని చంపడం అనేది కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కొన్ని కేసెస్. ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ భర్తని చంపుతున్నాము అని న్యూస్లు వినడము, పిల్లల్ని చిన్న చిన్న పసిపిల్లల్ని కూడా చంపేయడము, ఇలాంటి పరిస్థితి అసలు మనకి ఎందుకు వచ్చింది గురుగారు? అంటే దేవుడు మన పట్ల ఏమైనా కోపంగా ఉన్నారా? ఆ కోపాన్ని వ్యక్తం చేయడం వల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయంటారా సమాజంలో? అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి ఒక పని చేయడండి. భగవంతుడికి ఆగ్రహం లేకపోతే అనుగ్రహం అనేది ధర్మాధర్మాల పట్ల ఉంటుంది. ఆయన ధర్మం పట్ల, ధర్మంగా ఉండే వాళ్ళ పట్ల అనుగ్రహంగా ఉంటాడు. అధర్మం పట్ల, అధర్మంగా ఉండే వాళ్ళ పట్ల ఆగ్రహంగా ఉంటాడు. అంతేకాని ప్రతి కుటుంబంలోని చేరి ఆయన ఇలాంటివి చేస్తాడు అని మనం అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏమిటంటే కొన్ని పురాకృత కర్మలు అనేవి కొన్ని ఉంటాయి. అందరికీ కూడా పురాకృత కర్మల ఆధారంగా చంపడాలు, చంపబడడాలు జరుగుతూ ఉంటాయి. అది కర్మ సిద్ధాంతం. అదేవిధంగా పూర్వజన్మలో ఏదో జరిగి ఉంటుంది, ఈ జన్మలో ఇలా జరిగింది, వచ్చే జన్మలో ఇంకొక రకంగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మానవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబాల్లోకి ఆయన ప్రవేశించి ఇలా చేస్తాడు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. కాకపోతే భగవంతుడు నేరుగా దిగి ఎప్పుడు ఆగ్రహం చూపిస్తాడు, ధర్మాగ్రహము అని అంటే రామావతారం వంటి సందర్భంలో. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు ఆయన. పాపపు పనులు చేసే వాళ్ళని నశింపజేయడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం అంటే అంటే పుణ్యకర్మలు చేస్తూ మంచిగా ఉండే వాళ్ళను ఆయన రక్షిస్తాడు. కావున మంచి వాళ్లను రక్షిస్తాడు, ధర్మంగా ఉండే వాళ్ళని రక్షిస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. చెడ్డవాళ్లను అలాగే అధర్మంగా ఉండేవాళ్ళని, చెడు పనులు చేసేవాళ్ళని ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఈ రెండూ చేయడం ద్వారా ఆయన ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ సంఘటనలన్నీ కూడా సమాజంలో అజ్ఞానం ఏ స్థాయిలో వ్యాపించింది అనేటటువంటి ఒక అంశాన్ని మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది ఉంది. నేటికి కూడా ప్రపంచంలో మీరు చూసుకుంటే భారతీయ హైందవ వివాహ వ్యవస్థ గొప్పది. ఇప్పటికీ కూడా నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటితో పోల్చినప్పుడు భారతదేశంలో తక్కువే ఉంది. కాకపోతే భారతదేశంలో గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువైంది. ఎందుకు? మొత్తం మీద కారణం ఏమిటి అని అంటే వివాహ బంధం అనేది ఒక గొప్ప బంధము అనేటటువంటి ఒక నమ్మకము పూర్వకాలంలో బాగా ఉండేది. అది క్రమక్రమంగా తగ్గింది. నేటి రోజుల్లో పెళ్ళి అనేసరికి కెమెరాల కోసము, ఫోటోల కోసము అన్నట్లుగా తయారవడం వల్ల మండపాల్లో మీరు చూశారనుకోండి, చెప్పులు వేసుకుని కూడా మండపంలోకి వచ్చి అక్షతలు వేసేస్తారు. అక్షతలు వేస్తూ ఫోటో అలాగ వేస్తూ ఫోటో తీసుకుంటారు. వేసేవాడికి ఆశీర్వదించాలనే భావన ఉండదు, వేయించుకుంటున్న వాడికి ఆశీర్వాదం తీసుకుంటున్నాననే భావన ఉండదు. ఫోటోకి పోజ్ ఇస్తున్నాం, కేవలం ఫోటో కంటే అక్షతలు వేస్తున్నవాడు మనస్ఫూర్తిగా ఈ దంపతులు బాగుండాలి, ఈ దంపతులు జీవితాంతము కలిసి ఉండాలి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. ఎంతమంది ఆశీర్వదిస్తారు అంటే తక్కువ మంది, నేను అనడం అతి తక్కువ మంది ఉంటారు అని చెబుతూ ఉన్నాను. పెళ్లికి సంబంధించినటువంటి తంతు మనం అక్కడ నిర్వహిస్తూ ఉన్నప్పుడు చాలామంది దేవతలని ఆవాహన చేస్తాం మనం మంత్రంతో. అలాంటి దేవతలు ఉన్న చోటుకి చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటాం. చెప్పులతోనే అక్షతలు వేద్దామంటారు. అదేవిధంగా ఇంకా ఈ కెమెరాల వాళ్ళ కోసం చేసేటటువంటి తంతు అంతా ఇంత కాదు, అన్నీ కూడా మళ్ళీ రెండు సార్లు చేస్తూ ఉంటారు. ఫెయిల్ అయితే మళ్ళీ మూడోసారి కూడా చేస్తూ ఉంటారు. తలంబ్రాలు
ఉదాహరణకి తీసుకోండి. తలంబరాల కార్యక్రమం చేసినప్పుడు మనకి 4 మంత్రాలు ఉంటాయి అక్కడ. యజ్ఞోమే కామ సమృద్ధ్యతామని, అలాగే ప్రజామే కామ సమృద్ధ్యతాం, పశవోమే కామ సమృద్ధ్యతాం మొదలైనటువంటి 4 మంత్రాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నాకు మంచి సంతానం కలగాలి అనేటటువంటి మంత్రాలతో మొదలుపెట్టి అవన్నీ శాస్త్రీయంగా చేసే ప్రక్రియలు. మీకు తలంబరాల బియ్యం ఎలా తయారు చేస్తారో కూడా తెలిసి ఉండాలి మీకు. ఎలాగో బియ్యం తీసుకుని వచ్చి, మంచి బియ్యం తీసుకుని వచ్చి కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత ఆరబెట్టి ఆ బియ్యంతోనే పసుపు అది కలిపి తలంబరాలు తయారు చేస్తారు. ఎంతో శుచిగా ఈ ప్రక్రియ అంతా చేస్తారు. నేటి రోజుల్లో తలంబరాలతో ఏం చేస్తున్నారు, ఈ థర్మాకోలు ముక్కలు కలపడము, చమ్కీలు కలపడము, లేకపోతే నొరగా వచ్చేటటువంటివి కలపడము, అవన్నీ చేర్చి మంత్రాలతో చేయవలసినటువంటి తలంబరాలు అక్కర్లేని పిశాచాల వంటి అరుపులతో ఆ తంతులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా పెళ్లి మండపానికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు వెర్రి చేష్టలు, వెక్కిలి అరుపులు తప్ప అక్కడ పవిత్రమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కడ కనిపిస్తోంది. అక్కడి నుండే అన్నీ మనకి అనర్థాలు మొదలైపోతున్నాయి అనేది నా యొక్క భావన. పెద్దవాళ్ళు వచ్చి అక్షతలు వేస్తున్నప్పుడు అది ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమంగా ఎంతమంది భావిస్తున్నారు. అక్కడి నుండి ఇవన్నీ మొదలవడంతోనే పెళ్ళి అనేటటువంటిది ఒక పవిత్రమైన బంధానికి ఒక పునాది అనేటటువంటి ఒక గట్టి నమ్మకం అక్కడి నుండి బలహీనపడిపోతుంది. అసలు బలపడవలసినటువంటి వేదిక అది. అక్కడ అసలు ఎవరు పెళ్లి గురించి చెప్పేవాళ్ళు లేరు. అదొక ఒప్పందంలాగా అయిపోయింది. ఇప్పుడు సీతా కళ్యాణంలో మీరు చూస్తే, సీతారామ కళ్యాణంలో జనక మహారాజు సీతమ్మ వారిని రాముడి చేతుల్లో పెడుతూ అద్భుతమైనటువంటి మాట ఆయన అంటారు, ఇయం సీత మమ సుత అని చెప్పేసి ఆయన చెప్పి, ఈమె సీతాదేవి నా యొక్క కూతురు, సహధర్మచరీతవ, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది, ఛాయేవానుగత నిత్యం, ఎల్లప్పుడూ కూడా నీకు నీడలాగా నిన్ను వెన్నంటి నడుస్తుంది అని చెప్పేసి, పాణింగృహీష్ప పాణినా, అదేవిధంగా భద్రంతే అని కూడా ఆయన అంటాడు. నీకు ఈమెను పరిగ్రహించడం వల్ల శుభాలు కలగాలిగా కానీ రాముడిని ఆశీర్వదిస్తూ జనక మహారాజు సీతాదేవి చేతిని రాముడి చేతుల్లో పెడుతూ ఛాయే వానుగత అని చెప్పడం ద్వారా ఎల్లప్పుడూ కూడా నీకు నీడవలే ఉంటుంది. ఎల్లప్పుడూ నీడ అనంటే అప్పటికి మాయం అవ్వనిది. నీడ సినిమాలో మాయం అవుతుంది తప్ప నిజంగా మాయం అవ్వదు కదా. కావున నీడలాగా ఉంటుందని ఎందుకన్నాడు ఆయన అంటే, నువ్వు మరణించేంత వరకు నీకు తోడుంటుంది, లేదా ఆమె మరణించేంత వరకు నీకు తోడుంటుంది అని అర్థం. ఆ మాటను నిలబెడుతూ సీతమ్మ వారు ఎప్పుడూ కూడా రాముడిని వదిలిపెట్టలేదు. ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా నాకు రాజభోగాల కంటే మీతో ఉండడమే ఇష్టం అని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడంతటా ఆవిడ ఎప్పుడూ కూడా దూరం అవ్వలేదు. రావణాసురుడు తీసుకెళ్ళడం అవన్నీ కూడా ఆవిడకి ఇష్టం లేకుండా జరిగినటువంటివి. ఇలా మనం చూసుకున్నప్పుడు ఏమిటంటే, ఆ విధమైనటువంటి ఒక బాంధవ్యం అంతా లేకపోయినా అందులో 10% కూడా నేడు లేదు. అగ్ని సాక్షిగా దేవతల సన్నిధిలో పెద్దవాళ్ళంతా కూడా ఆశీర్వదిస్తూ ఉండగా అంతమందిని ఎందుకు పిలుస్తారు పెళ్ళికి? ఏదో వైభోగం చాటుకోవడానికి కాదు. వాళ్ళందరి సమక్షంలోనూ వీళ్ళు దంపతులు అయ్యాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండకూడదు అని. ఊరికి పెళ్ళికి అందరినీ పిలిచేసి సంవత్సరం తిరగకుండా పెటాకులు అయిపోతుంది, 2 ఏళ్ళు తిరగకుండానే పెటాకులు అయిపోతూ ఉన్నాయి. ఇగో క్లాషెస్, విపరీతమైనటువంటి ఇగో క్లాషెస్ దంపతుల మధ్య, లేదా పెళ్లికి ముందు ఇతర సంబంధాలు ఉండడం, ఇవన్నీ కూడానండి మహాపాపాలు. దృష్టిలో పెట్టుకోండి. మీకు అక్కడక్కడ కొన్ని పురాణాల్లో కూడా ఇలాంటి కథలు కనిపిస్తాయి, కనిపించవు అని కాదు. కాకపోతే పాపం ఎప్పటికైనా పాపమే. భర్తను ఒక ఆవిడ చంపింది, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భర్తను చంపింది అని అంటే కనుక ఆమెకు పట్టే గతి ఏమిటి? ఒకవేళ భూలోకంలో చట్టం నుండి ఒకవేళ తప్పించుకునే అవకాశం లేదు, తప్పించుకున్నా కూడా నరకలోకంలో పడి పూర్తిగా మాడిపోవాల్సిందే, లేదా వచ్చే జన్మలో ఎన్నో కష్టాలు అనుభవించవలసిందే. మామూలుగా ఉండదు శిక్ష. సనాతన ధర్మంలో ఏం అనుమానం లేదు.
మోకాళ్ళ మీద కూర్చుని నేను పాపిని అంటే క్షమించే దేవుడు సనాతన ధర్మంలో ఉండడు. పాపుల్ని శిక్షిస్తాడు ఖచ్చితంగా, పుణ్యాత్ముల్ని రక్షిస్తాడు. కావున ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనం ఈ తరం తెలుసుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయి. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన తరువాత భార్యాభర్తలు అనేవాళ్ళు విడిపోవడానికి అవకాశం లేకుండా జీవించాలి. వివాహం యొక్క గొప్పతనం ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఎంత చెప్పినా కూడా చాలదన్నమాట అండి. గృభ్ణామితే సౌభగత్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్ యథాసహ అని ఒక మంత్రం ఉంటుందన్నమాట వివాహంలోది. అందులో ఏమిటి, నీ చేతిని నేను పట్టుకుంటున్నాను పాణిగ్రహణంలో అని చెప్పి ఆయన అంటాడు, వరుడు అంటాడు, నీ చేతిని నేను పట్టుకుంటున్నాను, వార్ధక్యావస్థ వరకు నువ్వు నా చేతిని విడవకు అని దాంట్లో ఉంటుంది. అలాగే ఇద్దరూ కూడా మంత్రపూర్వకంగా అద్భుతమైనటువంటి ఒప్పందాల మధ్య జరిగేటటువంటి పెళ్లి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్య అని తండ్రి అంటాడు ఆడపిల్ల తరపున, నాతి చరామి అని చెప్పేసి పెళ్లి కొడుకు అంటాడు. ధర్మార్థ కామముల యందు నిన్ను జవదాటి ఈమె నడుచుకోదు అని తండ్రి మాటిస్తే నేను కూడా అలాగే ఉంటాను అని అబ్బాయి అంటాడు. ఇద్దరు ఎన్ని మాటలు, ఎన్ని ప్రతిజ్ఞలు, ఇంతమంది దేవతలు, ఇంతమంది జనం, ఇదంతా కూడా ఏమైపోయిందండి అంటే పెద్ద మనుషుల మధ్య జరిగే ఒప్పందం లాంటిది. ఆ ఒప్పందాన్ని ఎందుకు మరి తోసిరాజని ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు అని అంటే కనుక వివాహ బంధం యొక్క గొప్పదనం తెలియక ఇది ఈ తరం వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా కాస్త చెప్పడానికి ఆలోచిస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. పెళ్ళి అనంటే కనుక వాడు ఎంత సంపాదిస్తాడు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉంటాడు, ఇంతే. ఇంతకు మించి వివాహ బంధం అనేది ఎంత గొప్పది అనేది తెలుసుకోకపోవడం వల్ల ఇలా వదిలేస్తూ ఉన్నారు. చాలా చాలా దారుణమైనటువంటి ఒక పరిస్థితి సమాజంలోకి దాపురించింది. ప్రతి ఒక్కరికి కూడా గురుగారు వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటి, మనకి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ మంత్రాల యొక్క అర్థం ఏంటి అనేది ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉంది. అంతేనండి. ఆ మంత్రార్థాలు కూడా పురోహితులు కాస్తైనా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కానీ చెప్పడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు, వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ పెళ్లి మండపంలో అంతా కూడా వెక్కిలి చేష్టల మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కావలిస్తే మీరు చూసుకోండి, ఒక మంచి ముహూర్తం, మీరు టీవీ ఛానల్ వాళ్ళు కాబట్టి ఒక రీసెర్చ్ లాగా చేయండి. ఒక మంచి పెళ్లి ముహూర్తాన్ని తీసుకోండి, ఒక 100 కళ్యాణ మండపాల్లోని ఆ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒకసారి మీరు వెళ్ళి పరిశీలించుకుంటే అర్థమైపోతుంది. మొత్తం వెక్కిలి చేష్టలు, వేలం బెర్రి అరుపులు, కేకలు తప్పితే ఏమీ లేనటువంటి పరిస్థితి వచ్చింది. పురోహితుడితో మంత్రాలు చెప్పించుకోవడం కూడా పెళ్లిలో ఒక తంతుగా పిలిపించుకుంటున్నారు తప్ప ఆయన మంత్రాలు చెప్పడము, ఆయన చెప్పినట్లు మొత్తం తంతు చేసుకోవడం ఒక పవిత్ర కార్యము అనేటటువంటి భావన చాలా మందిలో లోపించింది. మళ్ళీ పెరగవలసినటువంటి అవసరం ఉన్నది. పెళ్ళి అనేది పవిత్రమైన కార్యము. నేను అందరికీ ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే పెళ్లి రోజున పెళ్లి మండపంలోనే వివాహం యొక్క గొప్పదనం ఏమిటి అనేటటువంటిది కనీసంలో కనీసం ఒక అరగంట పండితుడితో చెప్పించుకోండి. అది ముఖ్యంగా దంపతులు వినాలి, ఊరికే జనం కాదు. దంపతులేమో ఫోటో సెషన్కి వెళ్ళిపోయి జనం కోసం కాదు కదా, వాళ్ళిద్దరూ వినాలి ఖచ్చితంగా. ఏవో సంగీతులని, ఏదో బరాబత్తులని ఏవో చేస్తూ అక్కర్లేనివన్నీ చేస్తారు. అంటే ఇది ఒక ఎంజాయ్మెంట్ ఈవెంట్ అయిపోయింది. దానివల్ల ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పెళ్లి మేకప్లు ఏమిటి, ఇవన్నీ కూడా ఇంకా అన్నీ శృతి మించి వెళ్ళిపోవడం అనేది. న్యాచురల్గా కూడా హాయిగా పెళ్లి కూతురు తయారయ్యి వచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోవచ్చు, అలా చేసుకునేవాళ్ళు వాళ్ళ మంది ఉన్నారు. సహజంగానే యౌవనంలో ఉన్నటువంటి అమ్మాయి ఆకర్షణీయంగాను సౌందర్యవతిగాను ఉంటుంది. మళ్ళీ అక్కర్లేనటువంటి పిండులు, అక్కర్లేనటువంటి మేకప్లు, వాటి అవసరం ఏమొచ్చింది చెప్పండి. కానీ అలా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొన్ని జరగకూడనివి ఈ మధ్య నేను గమనించాను. మ్లేచ్చులతో చీరలు కట్టించుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎవరితో అంటే ఇతర పాషండ మతాలకి చెందినటువంటి అబ్బాయిలతో వాళ్ళని పిలిపించుకుని చీరలు కట్టించుకోవడం పెళ్లి మండపంలో. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైపోయారు, పెద్దవాళ్ళకి చీర కట్టడం రాదా?
అసలు ఒక పరాయి అబ్బాయి వచ్చి పెళ్లి కూతురికి చీర కట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? అంత దౌర్భాగ్య స్థితికి మనం దిగజారిపోయామా? అందున పాషండ మతస్థులు వచ్చి, అంటే మరి మన మతంలోని అబ్బాయిలు కట్టచ్చు, ఏ అబ్బాయిలు కట్టకూడదు. ఈ చీరలు అనేవి పూర్వకాలంలో మీకు ఎలా ఉండేది, పెళ్లి మండపంలో మొత్తం ఆడవాళ్ళందరూ ఒక 10-15 మంది పెళ్లి కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి చక్కగా చీరలు అవి కట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు అలా కాకుండా చీరలు కట్టడానికి ఒకడిని పాషండుని నియమించుకుంటున్నారు. వాడికి 10,000 20,000 ఇచ్చుకుని మరి పెళ్లి కూతురికి చీరలు కట్టిస్తూ ఉన్నారు. అన్ని అనర్థాలు కూడా పెళ్లి మండపాల్లో జరుగుతున్నాయి. అవి జరగకుండా ఆపి ఈ కార్యక్రమం అనేది పరమ పవిత్రంగా చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మటుకు ఆ యొక్క పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళ యొక్క కుటుంబంలో కొనసాగుతుంది. దాని తరువాత కూడా భార్యాభర్త ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం కలిసి ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పం కూడా వాళ్ళు తీసుకోవాలి. సమస్యలు అనేవి జీవితంలో సహజము. కావున అగ్నిసాక్షిగా మనం ఒకరి చేయి పట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు అనేది లేదు. మనం జీవితాంతము కలిసి ఉండాల్సిందే అనేటటువంటి ఒక గట్టి నిర్ణయము అనేది ఈ కాలపు యువత తీసుకుంటే కనుక ఇలాంటి అనర్థాలు జరగవు. స్కూళ్లలో కూడా ఇవి చెప్పాలి ఖచ్చితంగా గురుగారు. అవును. ఒక మనిషి ప్రాణం యొక్క విలువ ఏంటి, వివాహ బంధం యొక్క విలువ ఏమిటి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారి ఉపన్యాసాలకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఆంధ్రాలో మనం చూసుకుంటే కనుక మొత్తం పాఠ్యాంశాల్లో చేర్చినట్లుగా నేను చదివాను. కొన్ని ఎథిక్స్, నైతిక విలువలకు సంబంధించినటువంటి అనేక అంశాలు చేర్చారు అని చెప్పేసి. అలాంటి పనులు ఇంకా ఇంకా చెయ్యాలి. మానవ సంబంధాల యొక్క గొప్పదనం ఏమిటో ఈ తరం గట్టిగా తెలుసుకోవాలి. అన్నిటికంటే కూడా విలువైనవి ఏవి అని అంటే మానవ సంబంధాలండి. అవును గురుగారు. వాటి విలువ తెలుసుకోకుండా డబ్బుకే విలువ ఇచ్చేటటువంటి దుస్థితి బాగా వచ్చేసింది నేటి రోజుల్లో. డబ్బు జీవితానికి అవసరం, జీవించడానికి అవసరం, కానీ మానవ సంబంధాలు అన్నిటికంటే అవసరం దృష్టిలో పెట్టుకోండి. ఒక భార్యాభర్త టింగురంగానే ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళని కాచుకోవడానికి, రక్షించుకోవడానికి ఒక పెద్ద కుటుంబం లేకపోతే ఇంకెందుకు? వీళ్ళు ఎంత సంపాదించే ఉపయోగం ఏమిటి? ఒక్క రాత్రిలో మొత్తం పోతుంది. కావున మానవ సంబంధాలు చాలా గొప్పవి. మానవుడిగా జీవించాలంటే మానవ సంబంధాలను నిలబెట్టుకోవాలి. భార్యాభర్తల బంధం, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఈ విధంగా అలాగే స్నేహితులు, అన్ని హ్యూమన్ రిలేషన్స్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి వాల్యూ చెప్పాలి మనం జనానికి. ఒక మనిషి అంటే మామూలు విషయమా? అది కూడా మనవాడు. పాపం మీరు చెప్పినటువంటి వార్తల్లో చూస్తే అబ్బాయిలందరూ అమాయకులు ఆల్మోస్ట్. మరీ ఘోరం. మొన్న పూణేలోనో ఎక్కడో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతను, వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది. సరే, ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంత ఘోరమో చూడండి. తీసుకెళ్ళి మరి అలాగా ఆ అబ్బాయిని ఏకంగా 17 కోట్లో 18 కోట్లో ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారట. ఎంగేజ్మెంటే కదా, ఇంత పెళ్ళి అవ్వలేదు కదా, ఏం చెప్పడానికి ఏమి ఇంట్లోనే నాకు ఇష్టం లేదని చెప్పి తల్లిదండ్రులు చేసే తప్పుడు పనులు కూడా వాళ్ళిద్దరికీ ఇష్టం ఉందా లేదా కూడా చూడాలి. పూర్వకాలంలో కూడా చూసేవారు. స్వయంవరాలను ఉండేవి. మీరు చూస్తే కనుక పెళ్లి కూతురు వెళ్ళి వరించేది. మొత్తం చుట్టూ రాజులు ఉంటే కనుక ఎవరు నచ్చితే వాళ్ళ మెడలోకి వెళ్ళి మాల వేస్తూ ఉండేది. ఆ విధంగా పరస్పరం ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకోవడం అనేదే మనకి మంచిది. అంతే తప్ప బలవంతపు పెళ్లిళ్ళు తల్లిదండ్రులు చేయకూడదు. కనీసం వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అంతేకాని బలవంతంగా చేస్తే ఇలాగే జరుగుతాయి. అద్భుతమైనటువంటి ఒక అబ్బాయి, పాపం నాకు తెలిసి వారసుడు ఒకడే అనుకుంటాను వాళ్ళకి. ఆ విధంగా అంతటి కడుపు కోత. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలనే కాదు, ఇప్పుడు చాలా మా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా విన్న కథలు ఏమిటంటే భార్యలని, కోడళ్ళని చంపేసేటటువంటి కథలు కూడా నేను బాగా విన్నాను. ఇలాంటివి ఎందుకు వస్తూ ఉన్నాయి అని అంటే కనుక మనిషిలో క్రూరత్వం బాగా పెరుగుతోంది. హ్యూమానిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకు క్రూరత్వం అనేది మనిషిలో పెరుగుతోంది, ఇది చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అక్కర్లేని వెబ్ సిరీస్, అక్కర్లేని రీల్స్, వీటిలో కూడా బాగా క్రూయాలిటీ ఎక్కువగా చూపిస్తున్నారు. కావున వీలైనంత మనం ఏమి చూస్తే అలాగే ఆలోచిస్తామో అనేది అందరూ తెలుసుకోవాలి. మనం ఏం చూడాలనేది నిశ్చయించుకోవాలి.
అందుకే పూర్వకాలంలో రామాయణము, భారతము, భాగవతం అవన్నీ చదవమనేవారు. అవన్నీ చదవకపోయినా కూడా ఈ అక్కర్లేని అంతటి క్రూయల్గా ఉన్నటువంటి వెబ్ సిరీస్ చూడడము, వాటి నుండి కొన్ని ఇన్స్పైర్ అవ్వడము, ఇంకా తెలుగు సీరియళ్ళ మాట అయితే చెప్పే అక్కర్లేదు అసలు. ఘోరం మొత్తం లేడీ విలన్లు వీళ్ళంతా. అవునవును. అన్ని పాపం ఆడవాళ్ళని ఎంత ఘోరంగా చూపిస్తారంటే అసలు ఎంత విలనిజం. క్రూరంగా ఆలోచిస్తారా అన్నట్లుగా చూపించడం. చిన్న పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి సీరియల్స్ చూస్తూ చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే మైండ్ లో తయారవుతారు. ఫిక్స్ అయిపోయి ఉంటారు. చాలా బాగా చెప్పారు. అంటే వాళ్ళు చూడడమే కాకుండా పిల్లలకి చూపించడము, ఇదంతా కూడా మనిషి అన్నవాడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, క్రూరంగా మారిపోవడం కూడా జరుగుతూ ఉన్నది. అలా కాకుండా మానవ సంబంధాలు, భావోద్వేగాల నియంత్రణ, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ ఆలోచించేటటువంటి ఒక శక్తి ఇవన్నీ రావాలి అని మనం కోరుకుందాము. మానవ సంబంధాలు మరింత బలపడాలి అని కోరుకుందాము. అదేవిధంగా యువత ఇది మంచి ఇది చెడు అని ఆలోచించగలిగే శక్తిని కలిగి ఉండాలి అని కూడా కోరుకుందాం. ఖచ్చితంగా గురుగారు. అంటే మనం బయట జరుగుతున్న అంశాల పట్ల ఎలా అంటే దేవుడికి కోపం వచ్చేసింది కాబట్టి ఇలా అయిందని అలా దేవుడి మీదకి తోయకుండా ముందుగా ఫస్ట్ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే కానివ్వండి, మానవ సంబంధాలైనా పెళ్ళిడికి వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరు అన్నట్లుగా చాలా గొప్పగా చెప్పారు. మన వివాహ సంస్థ యొక్క ఈ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటి, మానవ సంబంధాల యొక్క గొప్పతనం ఏంటి. ఒక మనిషిని చంపుతున్నామంటే ఈ భూలోకంలో శిక్ష తప్పినా కూడా వాళ్ళకి నరకంలో ఏ విధంగా ఉంటుంది, వచ్చే జన్మలో ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళు భయానికి ముందు చేయరు. ఇవేవి తెలియకే ఇలాంటి ఒక పరిస్థితి ఈ జనరేషన్లో మనకు వచ్చింది. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్లుగా ఇంత బాగా మనం నేర్పించగలిగితే ఇవేవి జరగవు. అప్పుడు చక్కగా గొప్పగా మనకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే అధర్మం వైపు వెళ్తామో అప్పుడు మీరు చెప్పినట్లుగా అప్పుడు భగవంతుడు వస్తాడు. అంతేనండి. అంతే. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్.